బంజారా లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాల్సిందేనని ఆదివాసీ స్టూడెంట్స్ ఫోరం అధ్యక్షుడు పట్టు వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద ఆదివాసీ స్టూడెంట్ ఫోరం ఆధ్వర్యంలో కార్యక్రమం చేపట్టారు. వలసదారులు, చొరబాటుదారులు అనేవారు నేడు తెలంగాణ సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని రాష్ట్ర అధ్యక్షుడు పట్టు వెంకటేశ్వర్లు తెలిపారు. తెలుగు ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని తెలిపారు. ఆదివాసీలకు రావాల్సిన అన్ని అవకాశాలను వారు తీసుకుని అన్ని రంగాల్లో అభివృద్ధి చెందారని మండిపడ్డారు. ఒకటే చెప్తున్నాము, ఈ రోజు రాజకీయంగా కూడా ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లో తెలుగు ప్రజానికాన్ని ఏదైతే ఈ సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం ఏదైతే తెలంగాణ రాష్ట్రానికి అదే విధంగా కేంద్ర ప్రభుత్వానికి నోటీస్ ఏదైతే ఇచ్చిందో ఆ అంశం పైన వాస్తవానికి ఈ రోజు ఉన్నటువంటి ప్రభుత్వము ఆన్సర్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. కానీ ఈ రోజు మేము లంబాడీలు, సుగాలీలు, బంజారీలు మేమందరం కూడా 40 లక్షల పైన ఉన్నాము ఈ తెలుగు రాష్ట్రాలలో, అంటే తెలంగాణ రాష్ట్రంలో. మేము తలుచుకుంటే ఈ ప్రభుత్వమే కూలిపోద్దని చెప్పేసి భయభ్రాంతులకు గురి చేసి ఈ రాజకీయ పార్టీల్ని తెలుగు ప్రజలందరినీ కూడా తప్పుదోవ పట్టించే పరిస్థితి కనిపిస్తా ఉన్నది. దయచేసి మిత్రులారా, ప్రజాస్వామికవాదులారా, మేధావులారా, మా త్యాగాలు ఈ రోజు ఎవరి కోసం మేము ఈ రోజు చేశాము. తెలంగాణలో మేము మా ఆదివాసీ సమాజం ఉంది, మా తల్లుల త్యాగం ఉంది, మా కుటుంబాలు కూడా త్యాగం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉన్నది. అయ్యా, ఇవాళ రాజకీయంగా మమ్మల్ని బ్లేమ్ చేస్తూ ఉన్నారు. మాకి కలిసి వచ్చేటువంటి ఆదివాసీ ప్రజాప్రతినిధి కూడా ఈ రోజు వాళ్ళు బెదిరిస్తా ఉన్నారు, భయభ్రాంతులకు గురి చేస్తా ఉన్నారు. అయ్యా, పార్లమెంటు సభ్యులైనటువంటి మాజీ సీతారాం నాయక్ గారు మాట్లాడుతూ ఒకటే అన్నాడు, మేము తలుచుకుంటే ఇవాళ బీఆర్ఎస్ గవర్నమెంట్ ను కూడా కూల్చగలిగేటువంటి సామర్థ్యం కలిగింది. ఇవాళ క్యాబినెట్ లో ఒక్క మా ఆదివాసీ అక్క, మా సమ్మక్క సారక్క వారసురాలు, మా అక్క, మా సీతక్క ఈ రోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నుంచి 10 సంవత్సరాలు అయిపోయింది అబ్బా. 10 సంవత్సరాల నుంచి ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో మేము పోలేనటువంటి పరిస్థితి అబ్బా. బంజారాలు, లంబాడీలు, వాళ్ళకి సామాజిక వర్గాలకు సంబంధించిన మినిస్టర్సే ఉన్నారు. ఈ రోజు